భార్యని తండ్రి దగ్గర వదిలేసి అతడు శృంగార అనుభూతి శిఖరాలు చేరేందుకు పయనించాడు. మాస్టర్, ఒక సంతోషమైన విషయం, త్వరగా రండి. అదిగో అక్కడ. ఆహా, నువ్వు చెప్పినట్టే అతిలోక సుందరేరా. అయ్యో, వెళ్ళిపోతుంది సుందరి. ఒక్క నిమిషం ఆగు. అమ్మో, అమ్మో. ఏమైంది గురూజీ? ఉండరా. ఏమండి ఆగండి. ఏమండి, ఈ పుస్తకం మీరు పారేసుకున్నారు? నాది కాదండి. లేదండి, నిజంగా మీదే. నీకెంత పొగరా? అతనికేం తెలుసు ఆవిడ ఒక ధనవంతుడి ముద్దుల పెళ్ళామని. ఆమెకు కుర్రవాళ్ళంటే ఎంతో ఇష్టమైన ఆమె ఉన్న స్థానం నుంచి దిగజారిపోయి తప్పుడు పనిచేసే తెలివి తక్కువ ఆడది కాదు. ఆమె భర్త ప్రభుత్వ మెజిస్ట్రేట్. సంవత్సరంలో ఎన్నో నెలలు వృత్తిరీత్యా ప్రధాన నగరాలకు వెళ్ళొస్తుంటాడు. ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళేవాడు. తట్టుకోలేని విరహంతో ఆమె కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించేది. ఆహా, ఎలాగైనా సరే ఆ అందాల సుందరిని అనుభవించి తీరాలి. ఒరేయ్ మూర్ఖుడా, ఇది నీకే. నీ దగ్గర తీసుకున్న డబ్బుకి వడ్డీతో సహా ఇచ్చేసా. ఎక్కడున్నావు? ఎక్కడ? నువ్వు ఈ ప్రాంతంలోనే పెద్ద ఘరానా దొంగవని నాకు బాగా తెలుసులే. ఎవరింట్లో ఏ రహస్యాలన్నా కూడా బాగా తెలుసుంటుంది. అందుకని విరహంతో తప్పించిపోయే అమ్మాయిల గురించి వివరంగా అన్ని విషయాలు చెప్పావంటే నీకు బోలెడంత డబ్బు నేను ఇస్తాను. మరొకటి పెళ్ళాన్ని కామవాంఛతో కోరుకోవడం చాలా అన్యాయం. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె భర్త కంటే ఎక్కువ సుఖాన్ని అందించి ఆమెను తృప్తిపరచడం అతి క్లిష్టమైన పని. అలానే నువ్వు అపోహపడుతున్నావు. నా మగతనం గురించి నీకు తెలీదు. అంత పోటుగాడువా? సరే, నిన్నొకటి అడుగుతాను. ఈ చిత్రంలో ఉన్నాడే, ఇతనంత పొడుగుంటుందా నీది? ఇంత పెద్దదా? కావాలంటే చూస్తావా? ఇంత పెద్దది. అయితే ఎంతసేపు ఉండగలవు? ఒక్క నిమిషమా, అర నిమిషమా? ఎంతసేపు ఉండగలనో తెలుసుకోవాలనుంటే ఎవరైనా చూపించు మరి. అయితే ఈ రాత్రికి మనం ఒక బట్టల వ్యాపారి భార్య ఇంటికి వెళదాం. ఆమె భర్త శృంగారంలో మహారసికుడు. ఆమె చూడటానికి ఎలా ఉంటుంది? బాగా 1000 పోటు అన్నట్టుంటా. నా వెనకాలేరా.
ఏంటే సౌండ్ వచ్చింది? ఏమైంది? నన్ను క్షమించండి, నిచ్చెన మీద నుంచి పడ్డాను. అయితే ఆ పట్టుతాను పాడైపోయిందా? అబ్బే పాడలేదు. మరి ఏం కాలేదు. ఏం కాలేదా? ఉండు, చూసి చెప్తా నీ పని. ఆ పట్టుగుడ్డని చింపేశావు కదా? పొరపాటైంది, క్షమించండి. నీకే లోటు లేకుండా తెచ్చి పెడుతుంటే దీన్ని కొవ్వెక్కున్నావు. నన్ను క్షమించండి, మరోసారి అలా జరగకుండా చూసుకుంటాను. నీకెన్నిసార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండాలని? తప్పు చేసింది కాక నంగనాచిలా ఏడుస్తున్నావా? బంగారం లాంటి బట్టలు నాశనం చేశావు. నీకు చేశానని చెప్తున్నాను కదా. గౌరమై, నీకు శిక్ష విధించాల్సిందే. అప్పుడే ఏమైంది చూడు. రావే, ఈ రోజు నీకు స్వర్గ సుఖాలు చూపిస్తాను. రోజు నన్నెందుకు ఇలా హింస పెట్టి చంపేస్తున్నావు? నువ్వు మనిషివా పశువా? నిన్ను చంపేస్తాను. నన్ను కొట్టు. అలా అరవకండి, నాకు భయంగా ఉంది. నేను ఆగలేను. చెప్పినట్టు చెయ్యి, త్వరగా. త్వరగా రావే. వస్తున్నాను. చూసావు కదా, చూసావుగా వాడి మగతనం. ఇది నీకు గుణపాఠం కావాలి. కళ్ళారా చూసావుగా వాడి మగతనం. తెలుసుకో, నువ్వెందుకు పనికిరాని గాడిదవి. అరేబియా గుర్రంలా రెచ్చిపోతున్న అతని భార్య నుంచి ఆమెను దక్కించుకోగలవా? అతని మగసిరిలోనే గొప్ప సిరి ఉందిరా. నీ బెల్లంగోడుతో ఆమెను తృప్తిపరచగలవా? నీ బుల్లి అరటి పండుతో ఆమెను బాగా సుఖపెట్టగలను అనుకుంటున్నావా? రే, నీది అంత ఉళ్ళకే. చెత్త నా కొడక, నువ్వు ఒక నీచుడివి. పరాయి మగాడి పెళ్ళావంటే పడిచొస్తున్న కుక్కవి. నీకు సిగ్గు లేదు? నేను దొంగనన్నమాట నిజమే. ఇలాంటి నీచమైన పనికి నీకు తోడుగా ఉంటానని నువ్వెలా అనుకున్నావురా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ముఖం నాకు చూపించొద్దు. పో. అలా కోప్పడితే ఎలా? నాకు ఇలాంటి విషయాల్లో అసలు అనుభవం లేదు. నువ్వే నాకు సహాయం చేయాలి గురువా. నీకు సహాయం చేస్తారా? కానీ నీ కర్ర 10 రెట్లు పొడుగు పెరిగిన తర్వాత. అది పెరగాలంటే నేను ఏం చేయాలో చెప్పు గురువా. అలా మాట్లాడకుండా వెళ్ళిపోతావే, ఏదో మార్గం చూపి.